హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. మీకు ఈరోజు మన ఛానల్ రెసిపీ చూపించబోతున్నానంటే రాగి జావ పాలతో చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. దీన్ని పిల్లలకి చేసేవచ్చు, పెద్దవాళ్ళకి చేయొచ్చు. పిల్లలకైతే మనం బలం కోసం ఏమేమి పెట్టాలని చెప్పి చాలా ఆలోచిస్తుంటాం. చాలా మిల్క్ పౌడర్స్ కూడా యూజ్ చేస్తాం, పిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా. అలాంటి పని ఏం లేకుండా బయట మిల్క్ పౌడర్స్ లాంటివి కనుక్కునే అవసరం లేకుండా డైలీ 1 స్పూన్ రాగి పిండితో చాలా సింపుల్గా, చాలా హెల్తీగా ఇంట్లోనే రెసిపీ ఎలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా దీని తయారీ విధానం అంటే చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుందాం. అందులో 1 స్పూన్ రాగిపిండి వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని ఉండలు కట్టకుండా వాటర్లో మిక్స్ చేసుకోవాలి. పౌడర్లా ఉంది కదా, అదేం ఉండకూడదండి. మొత్తం వాటర్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఇలా వస్తుంది మీకు. ఒక ఇద్దరికి సరిపడగా వస్తుందండి 1 స్పూన్ అయితే. తర్వాత ఒక బాణలి తీసుకొని ఒక 100 ml వరకు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ 100 ml అవుతుంది. వాటర్ని బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిన దాంట్లో మళ్ళీ మనం ఇందాక మిక్స్ చేసుకున్న దాన్ని ఒకసారి కలుపుకొని దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా. మనం కంటిన్యూగా తిప్పుతూ ఉండాలండి ఇది, ఎందుకంటే అడుగంటుతుంది, వండలు కడుతుంది కాబట్టి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మరుగుతుంది కదా, మరుగుతున్న దాంట్లో 3 స్పూన్ల బెల్లం వేసుకున్న, తరిగిన బెల్లం వేసి అది అడుగంటకుండా మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి. బాగా మరిగి కొంచెం చిక్కబడింది కదా, ఇప్పుడు మనం 1 గ్లాస్ పాలు వేసుకుందాం. పాలు కూడా ఒక 100 ml, 50 to 100 ml వేసుకోవచ్చు. దీన్ని మనం బెల్లంతోనే కాకుండా షుగర్తో కూడా చేసుకోవచ్చండి. మీరు నచ్చినట్లయితే మీ ఇష్టం బట్టి షుగర్ అయితే షుగర్, బెల్లం అయితే బెల్లం వేసుకోండి. దీన్ని పిల్లలకైతే చాలా ఈజీగా పెట్టవచ్చు. మనం ఏదైనా బలమైన ఆహారం పెట్టాలనుకున్నప్పుడు ఏది పెట్టాలని ఆలోచించుకునే అవసరం లేకుండా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకునే రెసిపీ ఇది. మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది డైలీ తినకపోయినా ఒక ఆల్టర్నేట్ డే అయినా పెట్టి చూడండి. చూసారా కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. స్వీట్ మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ టైంలో సర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైలీ కూడా పెద్దవాళ్ళకి కూడా పెట్టి చూడొచ్చు. అలాగే ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.